శారీస్ డిసెంబర్ 21 నా సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మరీ అంత పొగడేకలేరా, మనకి యాక్టింగ్ అనేది పెట్టింది పేరు. సిల్వర్ స్క్రీన్ శంకర్ ఇక్కడ. మనం స్క్రీన్ మీద కనబడగానే ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి అంతే. ఇదంతా స్టార్టింగ్, బిగినింగ్ అనుకో. ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తా ఇండస్ట్రీలో. సరోజ, సరసవనంలో వికసించిన రోజా, 10 ఏళ్లుగా నువ్వు ఇష్టపడిన వాడిని కాదని, నువ్వంటే పదే వెంటపడిన వాడిని వద్దని, కలర్ మ్యాచ్ కాకపోయినా, కాంబినేషన్ కుదరకపోయినా, హైట్లో నువ్వు షార్ట్ అయినా, నా దగ్గర వెయిట్ లేకపోయినా, నువ్వు నన్నే కోరుకుంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు. అందుకే ఈ రోజు నుంచి నా జీవితంలో కొన్ని తీసేసి నేను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. శంకరన్న, మాకేం చెప్పకుండా, మాకేం అప్పు చెప్పకుండా. శంకరన్న, కొన్ని చెప్పకూడదు, కొన్ని అప్ప చెప్పకూడదు. నేను చెప్తామని వెళ్ళా, నచ్చింది. నాకు నేనే అప్పు చెప్తామని వెళ్ళా, పొడి చేసి. అన్నా శంకరన్న, నీకేం కాదన్నా. హాస్పిటల్ జాగ్రత్తగా చూసుకో. అలాగేనా అన్నా? ఎవ్వరికి ఏ లోటు రాని. అలాగే అన్నా. అన్నా కట్ సూపర్ అన్న. అరే అన్నా, నటన ఎరగా తీసినావులే అన్నా. కంగారు పెట్టించావన్నా, ఏం నటించావన్నా? సిల్వర్ స్క్రీన్ శంకర్. అరే అన్నా, ఏం చేసినావు సేమ్ చచ్చిపోయిన లెక్క చేసినావు అన్నా. బయట మనం దందాగిరీలు చేసిన సినిమాలంటే పిచ్చి ప్రేమ, ఫ్యాషన్. రమేష్ గారు, ఆ దర్శకుడిగా డబ్బులు ఇచ్చేయండి. అలాగా నువ్వు చెప్పినట్టే చేసాం. మనం ఎప్పుడు ఇలాగే చేస్తుండాలా? ఏంటి అలా చూస్తున్నావు? అదంతా ఓకే, ఇదేంటన్నా? కెమెరా లేకుండా షూట్ చేసిన ట్రయల్ షూట్, అది ట్రయల్ నోట్. ఇదే కెమెరా ముందుకెళ్తే కొన్ని లక్షలు అవుద్ది. నీ టాలెంట్ నాకు తెలుసు కదా, నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు. నిర్మాత రాని ప్రస్తుతానికి ఇలా కానీ ఉంటావన్నా. అన్నా ఓకే అన్నా. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొన్నగేమిస్తావు? అబ్బో, ఆఫీస్ మంచి రిచ్గానే ఉన్నది. పేమెంట్ అవుతా. బిగ్ ఈవెంట్, స్మాల్ పేమెంట్. ఏమ్రా, మనకు అందరికి ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. లోపల ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? పోలవరంకి వెళ్ళి వచ్చినాం సార్. లోపల ఉన్నది అమిత్ షానా? ఇక్కడ మేమంతా జనసేన. ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్. ఇక్కడ ఓన్లీ మా పీకే రావు గారు మాత్రమే ఉంటారు. అబ్బో, పేరు బాగానే ఉంది. ఏం పీకుతారు మీ పీకే సార్? మేము వచ్చినా చెప్పుకో. ఏమని చెప్పాలి? ఈవెంట్ కోసమా, పేమెంట్ కోసమా? పోయి మీ సార్కి ఈవెంట్ కోసం జానకి మేడం వచ్చిందని చెప్పు. ఓకే సార్. ఎస్, పీకే రావు స్పీకింగ్. సార్ వెయిట్ 1 minute. ఏంటి? మీకోసం జానకి మేడం గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సల్మాన్ ఖాన్ పెళ్లికి, ప్రభాస్ పెళ్లికి మనమే ఈవెంట్స్ ఒప్పుకున్నాం. మేడం, సార్ రమ్మంటున్నారు. వస్తున్నా అన్నాడు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ టాక్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ జానకి. నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్ బి సీటెడ్. నమస్తే. జానకి, సార్. వీళ్ళెవరు? తన శ్రీరామ్, హాయ్ సార్. కాబోయే హీరో. ఇతను పవన్, కాబోయే డైరెక్టర్. Nice. ఇతను సత్యబాబు, కాబోయే కమేడియనా? ఏ కాదు సార్, ఐఎమ్ సత్యబాబు, కో డైరెక్టర్. అంటే ఇంకో డైరెక్టర్ అన్నమాట. అన్నమాట ఏమన్నా సార్? ఉన్నమాటే. అలాగా. జానకి, వీళ్ళకి ఈవెంట్కి సంబంధం ఏంటి? వీళ్ళు వెళ్లాల్సింది సినిమా ఆఫీస్ కదా. సార్, మేమంతా ఫ్రెండ్స్ సార్. ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసే షేర్ చేసుకుంటాం. అవును సార్. అంటే ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటారా, లేక పేమెంట్ మాత్రమే షేర్ చేసుకుంటారా? సార్ మీరు చాయిస్ అది కూడా షేర్ చేసుకుంటాం సార్. సార్, వీడు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, ఏమనుకోకండి. కనబడుతూనే ఉంది. చాయే కదా, తెప్పిస్తా లేవయ్యా. అక్కర్లేదు సార్. ముందు మనం మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందామా? ఇంతకీ ఈవెంట్ ఏంటి? ఎవరు కావాలి? ఎక్కడ చేయాలి? మ్యారేజ్ ఫంక్షన్ అమ్మా. ఈ మధ్య వాళ్ళ లెవెల్ బయటకు తెలియచేయడానికి పెళ్లిలో కట్నం తక్కువ, కలరింగ్ ఎక్కువ ఇస్తున్నారు. ఓ రిచ్ ఈవెంట్ చెయ్యాలరా. ఈవెంట్ ఎరగదీసేద్దాం సార్. మీరేం ఆలోచించకండి సార్, చింపేద్దాం. సాంగ్స్, డాన్స్, కామెడీ స్కిట్స్ అని హోరెత్తిచ్చేద్దాం. గుడ్.
జానకి నీకు తెలుసు కదా మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. ఈవెంట్ అదిరిపోవాలి. సార్ మా జానకి కొత్త ఏం కాదు సార్, ఈవెంట్ ఇరగదిత్తది. సార్ ఏంటి ఆలోచిస్తున్నారు? అదే జానకి, పేమెంట్ గురించి మాట్లాడుకోవాలి కదా. పర్లేదు సార్, పేమెంట్ గురించి ఇక చెప్పండి సార్. జానకి ఇతను కొబ్బరి బండంలో చాలా ఎగస్టాల్ చేస్తాడు. ముందు ఇతను బయటకు పంపించావు. మీరు కొంచెం బయటకు వెళ్ళి కూర్చోండి, నేను మాట్లాడుస్తాను. సార్ నాదో చిన్న డౌట్ సార్. ఏంటి? కలర్ మీరు హెయిర్ కి వేస్తారా, ఫేస్ కి వేస్తారా అని? పాదాలకు వేస్తాను. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. సార్ ఈవెంట్ డేట్? ఏ పరిశాన్ చెప్తాడు గడవలే గళ్ళకున్నాడు ఏంద్రా. లోపల బిల్డప్ చూస్తుంటే పేమెంట్ బాగుండేలా ఉందిరా. అంత సీన్ లేదు. ఏ వాడు చిల్లర లెక్కున్నాడు రా, పైసలు తీసేటట్లేడు. ఎలా చెప్తున్నావు? అరే మన లోపల పోయినావా, కనీసం ఫ్యాన్ వేలు చాయ్ బొట్టు కూడా ఇలే. Janaki, carefully observe what I am saying. Yes, sir. This event is more important you and me. పేమెంట్ గురించి నువ్వు ప్రాబ్లం పడకు. 50,000. అడ్వాన్స్ సార్? నో, ఫుల్ పేమెంట్. ఏంటి షాక్ అయ్యావా? ఒరే మంచి ఈవెంట్స్ తర్వాత వస్తాయిరా, అప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ మనం తీసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏంటి ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చాడా? పదండి వెళ్ళిపోదాం. ఏమైంది? మొత్తం ఈవెంట్ 50,000లో అయిపోవాలంట. ఎలా? పదండి. నేను అప్పుడే అనుకున్నాను. ఏయ్ ఆగండి, మనం ఈవెంట్ చేస్తున్నాం. ఎలా? అరే టెన్షన్ పడకండి, గాబర కాకండి. ఆడేమన్నాడు? మన ఈవెంట్ లో గీతా మాధుర్ లాంటి వాళ్ళు, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ లాంటి వాళ్ళు కావాలి. లాంటి వాళ్ళనే తీసుకొద్దాం. 25,000లో ఈవెంట్ మొత్తం అయిపోతుంది. 25,000 మనకు మిగులుతుంది. ఒక్క నిమిషం ఆగుండ్రా, ఇక్కడ ఏం రాసి పెట్టిండ్రా? బిగ్ ఈవెంట్ స్మాల్ పేమెంట్. దీన్ని తిప్పేద్దాం. బిగ్ పేమెంట్ స్మాల్ ఈవెంట్ అంతే. సూపర్ రా నువ్వు. లోపలికి వెళ్ళి అడ్వాన్స్ తీసుకో చెప్తా. వెళ్ళవమ్మ వెళ్ళు. నా శిష్యుడు అనిపించుకున్నావురా నువ్వు. థ్యాంక్ యూ గురువా. నమస్తే సార్. నమస్తే. వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు. ఏం సమాధానం చెప్పమంటావు? మీరు ఉండండి, ఫైనాన్స్ వస్తున్నట్టు. పదండి. హలో, ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గర మా డైరెక్టర్తో సైన్ చేయించాను. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? మనీషా పేరాల మేనగోడలు. 10-20 లక్షలు అంటే కుదరదండి. ఆహా, అన్న మంచి ఓ బిజీ. పని చేయండి, ప్రజెంట్స్ అని వేసుకోండి. అలాగే. ఎవరన్నా? మన ఫైనాన్సర్ రత్నయ్య గారు. అవునా? నేను అన్ని చూసుకుంటానంటే వెండే, మీరు ఇక్కడ ఉన్నారని కూడా చెప్పా, అయినా వెండో. ఎవరివిడే? సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చి. ఆవిడకి ఇంట్రెస్టా, ఆవిడ మీద మీకు ఇంట్రెస్టా? సినిమా మీద ఇంట్రెస్ట్ అన్న. ఓకే ఓకే, నీకు అంత ఇంట్రెస్ట్ అమ్మా? అవునండి. మీకు విషయం తెలుసా? మన ఫైనాన్సర్ రమేష్ గారు ఫైనాన్స్ వద్దంటే ఒప్పుకోడే, మీ దగ్గర డబ్బులు ఉంచండి అంటాడు. మరి నా సంగతి ఏందన్నా? సినిమా తీయాలని వచ్చినా, పైసలు తెచ్చినా, అందులో మంచి రోల్ వేయాలని వచ్చినా, ఇదిగో ఈ 10 ఉంచు. ఈ 10 సరిపోద్ది సార్, ఇది మా డైరెక్టర్ ఇవ్వడానికే సరిపోదు. నేను హీరోకి ఇవ్వాలి, సినిమా ఏం తీయాలి? మళ్ళీ ఇస్తా అన్నా, నువ్వు ఫిగర్ కాకన్నా. ఈ సినిమా మనం పక్కా చేస్తున్నాం. ఓ, ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా? ఏందన్నా? మీది పోతే నాకేంటి. మొత్తం వద్దా? మొత్తం ఎందుకు పోద్దండి, అదొక టైటిల్ అంతే. మొత్తం నేను చూసుకుంటాను కదా, మీరు హ్యాపీగా వెళ్ళండి. అయితే ఓకే. ఈమె సంగతి ఆవిడ వాట్సాప్ టచ్ లో ఉంటారులేండి, నేను చూసుకుంటాను. జర గట్టిగా చూసుకో. గట్టిగానే చూసుకుంటాను. ఆవిడ గట్టిగా ఉందిగా. లేదమ్మా, వచ్చేయ్. ప్లీజ్ బావా, నేను చెప్పేది విను. ఇంకొన్ని రోజుల్లో నేనే మీ దగ్గరికి వస్తా. ఇప్పుడిప్పుడే కొంచెం వర్కౌట్ అవుతుంది. సరే, నేను తర్వాత మాట్లాడతా. ఉంటా. అరే రారా రారా, దగ్గరికి రారా, నా పక్కన కూర్చో. ఫోన్లు ఎవర్రా? ఇంకెవరు? ఇంటి దగ్గర నుండిరా. ఇదంతా కాదురా, మనం నమ్ముకున్న వాళ్ళకి, మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాలి. పాపం వాళ్ళు మన మీదే ఆశలు పెట్టుకున్నారా. ఎక్కువ ఆలోచించకండి రా, మనకంటూ రోజు వస్తుంది. ఆ రోజు మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం. ఆశయంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుందిరా. అబ్బో, మందు ముందుంటే మాటలు కోటలు దాడతాయే. ఇదంతా కాదురా, మనం నెక్స్ట్ స్టెప్ అదిరిపోవాలి. స్టెప్ అదిరిపోవాలి అంతే కదా. ఉం. ఏయ్ తింటా కథ కథ తింటా కథ
చూడలేకపోతున్నావు ఆపరా. వాడన్నది మనం ఒక స్టెప్ ముందుకేయాలని, మా ముందు నిన్ను స్టెప్పులేమని కాదు. మనం చేస్తున్న ప్రయత్నంలో పాలు పంచుకొని మన లైఫ్ బాగుండాలని కోరుకునే మన సిస్టర్ లైఫ్ బాగుండాలరా. మన సిస్టర్ ఎవర్రా? సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మన సిస్టర్ కాదు, మా ఇద్దరు కంబైన్ సిస్టర్ జానకమ్మ. రెడీ 1 2 3 4 5 6 7 8. Now the second exercise. Follow me. 1 2 3 4 5 6. Now the third last one. Come on. 1 2 3 4 5 6 7 8 9. This is not counted. This is not counted. Sorry. మేమంతా కిందుంటే పైకొచ్చి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నాను, మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలా అని. బాధపడకండి. పాలు తాగు. వద్దు, మీకు ఇంతవరకు ఏమీ చేయలేకపోయానని చాలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వకండి. అలా అని కాదు, ఒక మంచి సినిమా చేయాలంటే కనీసం ఓ మంచి డైరెక్టర్ కావాలి. అవును. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓ మంచి కారు లేదు, ఎప్పుడూ క్యాబ్లో వెళ్లాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. కారే కదా, కొనేద్దాం. రేపే కొనేద్దాం. అవునా? మనమే తిరుగుతాం కదా. ఒక మంచి డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తోటి సూపర్ సినిమా తీసి బ్రహ్మాండమైన ఇంద్రభవనం లాంటి ఒక బిల్డింగ్ కొనేసి అందులో మనం ఉండిపోతామే. అవును కదా? హలో హలో, హలో, మీరేనా? నేనే. నువ్వేనా? నేనే. మీరేనా? యా యా. యా ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. ఎక్కడున్నారు? నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావనో నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాన్నాళ్ళ బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. తప్ప నువ్వు కనపడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనుడా? ఈడ నేను తప్ప ఎవరు లేడు కదా. అది మీరేనమాట. నేను నువ్వెక్కడా? అబ్బా ఇటు చూడండి. ఏంటమ్మా? ఎడం చేతి పక్క. రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే. అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావాడి క్యారెక్టర్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్ లో అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా. క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. పీపీ. అంత మాట అనిసినైంది. నీకు ఎలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక నిమ్మకాయ పిసుక్కో నువ్వు కదా. వెళ్ళిపోతుంది అనసూయ. బాయ్. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది నానసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. మటన్ మల్లె పూలతోటి మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నానసూయ వెళ్ళిపోతుంది.
దాని అనుమల్ పడి పోలేకపోయా యాబ్ రాసిన ఇలా అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడో తగిలితే వేసి వచ్చినట్టున్నాడు యాదవ. ఏలపాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాట పాడడానికి సంత లేదు, చీటీ పాట పాడడానికి కట్టలేదు, సోలో పాట పాడడానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జామ్ పకోడి, దాంతో డ్యూయట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే, అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా, శంకరన్న మనం శంకరన్న, ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో. చూసుకోరా ఖోఖో. ఎవడిడు? ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినట్టే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా? అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట, అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. రోజు మీరు సిద్ధం అవడం మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓసిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనల్నే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది వాళ్ళ కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాగే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోనూ రకుల్ ప్రీత్ సింగ్ తోనూ ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్ ఉంది, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడు డైరెక్టర్, అబ్బా ఇక అటు చూసుకుంటాడులే, కొంచెం ఓపిక పట్టిందే. అబ్బో, అది చూద్దాం. ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది, వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో, గుడికి వెళ్తానని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక. ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్ట. దానికే నా స్వీటు నాకు పెట్ట. అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా, అయితే మిమ్మల్ని వదిలేసి. ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. రేయ్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు? 5 నిమిషాలు ముందే వచ్చా చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తుంది, తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను, నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నష్టపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? పదండి. సరే ఓకే, ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరు దండం పెట్టండి, అందరు దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరు దండం. దగ్గర నమస్కారం అండి. నమస్కారం, రండి రండి. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇందులో సార్ నా పేరు పవన్, డైరెక్టర్ని. తను శ్రీరామ్, హీరో. బాగున్నాడు. అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది, అదే మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం పదండి. అదే వెళ్దామన్నా. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్, కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే అలా అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాను సార్. పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తింగరోళ్ళనే ఉన్నాడు. కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను కథ మొదలు పెడతా. సార్ మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటాళ్ళు వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకొని సార్. దీంతోనే చంపేస్తాను రై. సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే. చిమ్మ చీకటి, జోరున వర్షం. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది.
బోగిలు మొత్తం దాంట్లో పడిపోయి ముందు ఇంజను చివరి బోగి 2 మాత్రమే మిగిలినాయి. పడిపోయిన బోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ బోగిలో నేను ఈ 6 మాత్రమే మిగిలాము. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కదేంటి సార్? మరి అదే నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్ ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్ ఇప్పటికిప్పుడంటే మీరే కదా మీరే కదా. అబ్బా అబ్బా నువ్వు నాకు తెగ నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంతకు మీ పేరేంటి? ఓకే. ఓకే అంటే ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలిల్తా. సార్ ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్, ఆర్కే ట్యాగ్ లైన్ సార్. గెట్లనా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు రాత్రంతా కౌగిలిల్తా. బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్ లోపల రావయ్యా. రావయ్యా, రా డైరెక్టర్. ఇందా నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని ఆ 6 పెట్టి ఓ 4 సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనాన్షియల్కి ఇస్తాను. వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా? సార్ ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తెద్దామన్నా? సార్. అయిపోయి అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగో గింగో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లేకండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగుతో. వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని టచ్ చేసుకుంటాను. ఏంటి ఏంటి? శ్రీరామ్తో నువ్వు మరీ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు. హే, నీ ఆలోచనలు నా మీద రుద్దకే. ఎందుకంటే మా మధ్య ప్రేమ లేదు, మరి ఒకరినొకరు ఇష్టపడ్డాం అంతే. అది ముదిరితేనే ఇది అయ్యేది. పాపం శ్రీరామ్. అబ్బా, నీకు దండం పెడతాను తల్లి, నా బంగారు చెల్లి. నీలా నేను ఆలోచించలేను. దయచేసి లేని ఐడియాస్ నాకు ఇవ్వకు ప్లీజ్. నన్ను వదిలే. ఏ మార్నింగ్ డ్యూటీయా? పడుకో. కనీసం ఈ బిస్కెట్ అన్నా తినవే, నాకు ఆకలిగా లేదు. ఏమైంది? ఇది మార్నింగ్ నుంచి ఏం తినట్లేదు. అవునా? ఎందుకనరా? మీరు మనీ కోసం బాధపడుతున్నారు కదా. అవును, మా ఫ్రెండ్ వేయమన్నాను, ఇంకా రాలేదు. అవునా? వేయమన్నావు కదా, వస్తుంది ఇవాళ కాదు రేపు. అవును, నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. బిస్కెట్ ఇదిగో పెడతానా, తిను. ఇంకొంచెం ఇంకొంచెం. అన్నా ఇదిగోన్నా సత్తిగాడు. నమస్తే అన్న. మా కర్మలకు ఏడ్చిందిరా. మీ అందరూ చాలా బిజీ కదా, మీ డైరెక్టర్ ఫోన్ కూడా ఎత్తట్లా. అది కాదన్నా. ఏది కాదురా? మిమ్మల్ని నేను ముప్పొద్దులా మేపుతుంటే మీరెళ్ళి ఆర్కే జఫా గారి దగ్గర చేరుతారా? ముందు నా విషయం తేల్చమని చెప్పు. మంచి అన్న ఫోన్ లేపుతలేడన్నా. తీయడరా, తీయడు. స్క్రీన్ ప్లేలు డైలాగులు రాసుకునే బ్యాచ్ కదా మీది. నువ్వు ఇక్కడి నుంచే ఫోన్ చేస్తున్నావని అడిగి తెలుసు. అర్థమైందా? రేపు సాయంత్రం లోపు మా డబ్బులు మాకు రాలేదనుకో, నీ బాడీలో మాకు కావాల్సిన పార్ట్ మేము తీసుకుంటాం. సిల్వర్ స్క్రీన్ శంకర్, ఇలా లేకపోతే రూపాయి కూడా ఇవ్వరండి. సినిమా ఏమనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను, 15,000 ఇచ్చాడన్నా. నీకు ఎలా కనపడుతున్నారా? నేను అడిగితే కనివ్వా? మీరు అడిగాక ఇద్దాం. నువ్వు వెళ్ళా. సరే అన్న. శంకరన్నా, శంకరన్నా, మేము నీ గురించి తప్పుగా మాట్లాడాం, మీ విషయంలో తప్పుగా ప్రవర్తించావా? రే నువ్వు ఉండరా, ఉన్నప్పుడల్లా డబ్బులు కడతానే ఉన్నాం కదా. నీ ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని మా వాడిని పిలిపించి కొట్టించిందే కాకుండా మా పాటలు తీసేస్తా అన్నావంట. ఏం తప్పు చేసాం?
నీ లెక్క ఎంతో చెప్పు ఇచ్చేస్తాం. ఓ టైం చెప్పి ఆ టైం కల్లా కట్టేస్తాం. ఇదిగో డబ్బులు గిబ్బులు పక్కన పెట్టాయి, వడ్డీ అసలు ఇవ్వక్కర్లేదు, అసలు డబ్బులే ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మరి ఎందుకంత రచ్చ? రచ్చ చేయాల్సిన అవసరం వచ్చిందయ్యా. నేను మిమ్మల్ని నమ్మి ఫైనాన్షియల్ గారు అప్పు తెచ్చాను. మీరేమో జఫాగడ్ ఆర్కే గడ్ ఆఫీస్లో కనిపించారంట. ఆడు ఊరుకుంటాడా? నా మీదకి ఎక్కేశాడు, నేను ఇంటి మీదకి ఎక్కేశాను. ఆడిని చల్లబచ్చాలని ఉద్దేశంతో కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు. అయినా ఆ మొత్తం దానికి మీ అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చేలా? వద్దన్నా, కుదరదు. ఇంతవరకు వచ్చాక మనకు కుదరదు. ఇదిగోండి ఈ 5,000 ఉంచండి. అండి గిండి ఎందుకురా బాబు, నన్ను అర్థం చేసుకుంటారా? కావాలంటే 25,000 50,000 నేనే తిరిగిస్తాను. నా బాధ అంతా డబ్బు కోసం కాదు. మీరెళ్ళా జఫా కంపెనీ ఆర్కే గారి దగ్గర ఎక్కడ ఇరుక్కుంటారని నా భయం అంతే. అర్థం చేసుకోండి. అన్నా, ఇక్కడ ఒకరంటే ఇంకొకరికి పడదు. పైగా ఒకరు ఎదిగారంటే ఎదుగుతున్నారంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ. అందరూ మీలాగే ఉంటారా? ఏదో సినిమా ఆఫీస్ అని తెలిసి వెళ్లారు. ఇందులో తప్పే ఉంది. సరే సరే సరే, ముందు ఆ 3 నుంచి బయటకు వచ్చేసేయండి. ఏదో పెద్దవాడిని కొంచెం టెన్షన్ పడ్డానంతే. నువ్వేనా చెప్పమ్మా? అన్న చెప్పింది విన్నారు కదా, ఓకే అనండి. ఇప్పటి నుంచి అందరం కలిసే ఉంటాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడైనా అందరం కలిసే ఉంటాం. ఓకేనా? అందరం కలిసి టీ తాగుదాం పదండి. ఆరా పదరా పెద్దానికి అలుగుతావు డైరెక్టర్ లాగా. రా లోపలికి. మీ ముగ్గురు క్లోజప్ లో హాలీవుడ్ క్వీన్స్ లా ఉన్నారు. మరి మేమెలా ఉన్నాం? మీరిద్దరు మాలీవుడ్ అంటే మలయాళం మ్యాంగోస్ లా ఉన్నారు. మరి మాది ఉంచారా? లెంత్ ఎక్కువైందని తీసేసారా? చచ్చా, నీకేంటి గద్దపు చెక్క ఉన్నావు. అయితే మేము పైకి వస్తాం. ఏం డౌటా? నేనున్నా కదా, ఇప్పుడే మాట్లాడతా డైరెక్టర్ తోటి. శ్రీకృష్ణుడు పక్కన గోపికలు, నువ్వు డైరెక్టర్, నేను కో డైరెక్టర్ని. సరిగ్గా చూడ. గది ఫార్వర్డ్ చేయి. ఇది చూడు. కాదు, 100,000 ఆయుష్ ఆడే ఫోన్ చేసింది. ఏం చెప్పుకుంటా చెప్పుకో. సార్ నమస్తే సార్. ఏం డైరెక్టర్, ఎంతవరకు వచ్చింది? సార్ అయిపోయింది సార్, రేపు తెచ్చేస్తా, మిమ్మల్ని మెప్పిస్తా. ఇక్కడ కుబేరుడు లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు, వచ్చేయండి కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సార్. అయిపోయిందంటావేంట్రా? ఇంకా చాలా ఉందిగా. అలాగే చెప్పాలరా, రేపటిదాకా టైం ఉందిగా. మన పంట పండింది, మన సినిమా తీసిన వరకు అదిరిపోయిందట. ఇక మీరు దేనికి అబ్జెక్షన్ చెప్పకూడదమ్మా. అదే ఏ సీన్కైనా అని. అమ్మ కొట్టేట్టున్నారు అందరూ. వీళ్ళకి అర్థం కాదు కాబట్టి సరిపోయింది. ఎర్ర పిల్లలకి. సరే గానీ నీ విషయం ఎంతవరకు వచ్చింది? ఏ విషయం రా? జానకి విషయం రా. మీ వరకు వచ్చిందిగా, ఎక్కడికి వెళ్తుందో. ఇదిగో ఇవన్నీ కథల వాడుకో. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చినా అడుగుతున్నాం. ఓకేరా, మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది. తనకి చెప్పావా? లేదురా, తను నేను ఇష్టపడుతున్నానని తనకు తెలుసు కదా. అరే ఇవన్నీ కాదురా బై, నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని. అలా అయితే తను నాకు ఆ విషయం చెప్పలేదు. అమ్మాయిలు చెప్పర్రా, మనమే అడ్వాన్స్ గా ఉండాలి. అటే వెళ్తున్నా, చెప్తాలే. అబ్బా ఏదో మా కోసం వెళ్తున్నావు చెప్తున్నా. వెళ్ళి చెప్పి గుండూస్తోరా. ఓకేరా, బాయ్. వీడంతటి వీడు చెప్తాడో లేక ఎవరన్నా భగ్రపేమికుడు వచ్చి కలపాలో. నవ్వింది చాలే కానీ ఎడిటింగ్ చూడు. మీరే ఏదో ఒకటి చేయండి. దీనివల్ల మీకేంటి లాభం? నా లాభం కోసం కాదు బాబు, అది అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది బాబు. ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి, అమ్మాయి గారిని వాడి బారి నుండి కాపాడండి. వాడి గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను బాబు. ఎలాగైనా సరే మీరు నాకు ఈ సహాయం చేసి పెడితే చాలు బాబు, మీకు రుణపడి ఉంటాను. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. అలా చెప్పావు కదా, ఈ పని అయిపోతులే.